ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యభాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు అని దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనము. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మట్టిలో పడి ఉన్న వారులారా మేలుకొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. ఆమె దేవుడి వాక్యభాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మట్టిలో పడి ఉన్న వారులారా మేలుకొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్పబిందువును తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22-23 వచనాలు. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. సమస్తము తనకు లోబర్చుకొనజాలని శక్తిని బట్టి ఆయన తన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపం గలదానిగా మార్చును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1-2 వచనాలు. నీకు వెలికి వచ్చి ఉన్నది, లేము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 20వ వచనం. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నువ్వు మరల మమ్ము బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలముల నుండి నువ్వు మరల మమ్ము లేవనెత్తెదవు. సామెయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. నీతి గలవాడని నీ ముఖ దర్శనం చేసేదును. నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకొందును. ఆమెన్. దేవుడి వాక్యభాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభు మమ్మల్ని సజీవంగా చేయి దేవుడు మీరే ఉన్నారు ప్రభు. అందుని బట్టి ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో మమ్మల్ని నిరంతరం కాపాడి నీకు మహిమార్థం మమ్మల్ని వాడుకొని మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.